అఫ్జల్గంజ్ కాల్పుల కేసులో ఆటో డ్రైవర్ గుర్తింపు రైట్ అఫ్జల్గంజ్ కాల్పుల కేసులో ఆటో డ్రైవర్ అయితే పోలీసులు గుర్తించారు. అఫ్జల్గంజ్ నుంచి సికింద్రాబాద్ వరకు నిందితులను ఆటోలో తీసుకువెళ్లారు. ఆటో డ్రైవర్ అలాగే ఆటో డ్రైవర్ ని ప్రస్తుతం అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ దగ్గర నిందితుల్ని వదిలిపెట్టినట్లు ఆటో డ్రైవర్లు అయితే తెలియజేశారు. అయితే ఆటోలో ఉన్న సమయంలో జరిగిన పరిణామాలపై పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అమర్ అందిస్తారు. ఫోన్లో అమర్. దిగ్గా అఫ్జల్గంజ్ కాల్పుల కేసులో ఆటో డ్రైవర్ ని ఇప్పటికీ పోలీసులు గుర్తించారు. అయితే అఫ్జల్గంజ్ నుంచి సికింద్రాబాద్ వైపు ఈ దొంగలు ఎవరైతే ఉంటారో బీదర్కి సంబంధించిన వ్యక్తుల్ని తీసుకెళ్లినట్టుగా పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించారు. అయితే దొంగల్ని వదిలిపెట్టిన సమయంలో ఆటో డ్రైవర్ ని ఇటు ఆటో నెంబర్ ప్లేట్ ఆధారంగా సీసీ ఫోటోలో చూసి ప్రస్తుతం ఆటో డ్రైవర్ ని కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ వద్ద దొంగల్ని వదిలిపెట్టినట్టుగా ఆటో డ్రైవర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఆటోలో కూర్చున్న సమయంలో దొంగలు ఏమైనా మాట్లాడుకున్నారా అనే దానిపై ప్రస్తుతం ఆటో డ్రైవర్ అయితే పోలీసులు అదుపులోకి తీసుకొని ఒకవైపు విచారిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి ఆ దోపిడీకి సంబంధించిన ఒకవైపు డబ్బు మొత్తాన్ని కూడా దగ్గర పెట్టుకొని తిరుగుతున్న నేపథ్యంలో ఇవి ఎక్కడికైనా తరలింపు చేస్తున్నారా, ఎవరి దగ్గరికి తీసుకెళ్దామనుకున్నారు, ఎక్కడికి వెళ్తామని డిసైడ్ అయ్యారన్న కోణంలో ఏమన్నా వీటన్నిటికి సంబంధించి చర్చించారా ఆటోలో అన్న అంశానికి సంబంధించి డ్రైవర్ అయితే ప్రస్తుతం పోలీసులు అయితే విచారిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ కాల్పుల ఘటనకు సంబంధించి ఆటోలోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి వెళ్లారు. ఆ తర్వాత తిరుమలగిరి వద్ద ఉన్నటువంటి నిర్మానుష ప్రదేశంలో బట్టలు కూడా మార్చుకున్నారు, బ్యాగులు సైతం మొత్తం చేంజ్ చేసుకున్నారు. ఎందుకంటే ఇవన్నీ చేంజ్ చేసుకుంటే ఎవరు గుర్తుపట్టరు. ఇప్పటికే పోలీసులు సీసీ ఫోటోలు కావచ్చు ఇలా చాలా అన్ని చూశారు కాబట్టి ఇవన్నీ కూడా వదిలేసి వెళ్ళిపోయిన పరిస్థితి అనుకొని మదీనాలో కూడా ఒక ట్రాలీ బ్యాగ్ సంబంధించిన కొనుగోలు చేశారు. ఎందుకంటే డబ్బుల లోటుతో వాళ్ళు తిరుగుతున్నారు కాబట్టి ఆ బ్యాగును తిరుమలగిరిలో కూడా వదిలేసినట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తాన్ని చూసుకుంటే ఇటు ట్రాలీ బ్యాగ్ నుంచి కూడా పోలీసు ఒకవైపు స్వాధీనం చేస్తున్నారు. మొత్తం 10 బృందాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ప్రస్తుతం తనిఖీలు అయితే చేస్తా ఉన్నారు. గాలింపు చర్యల్లో భాగంగా ప్రస్తుతానికి అయితే కొంత కీలక అప్డేట్ అయితే వచ్చింది. ఎందుకంటే ఆటోలో వెళ్ళినటువంటి నిందితులు ఎక్కడికి వెళ్లారు, సికింద్రాబాద్ స్టేషన్ లో ప్రస్తుతం అక్కడి నుంచి తిరుమలగిరి వెళ్ళి తిరుమలగిరి నుంచి ఇటు అల్వాల్ సుచిత్ర లాంటి ప్రాంతాలకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. మరి అక్కడ ఏమైనా వీరికి సంబంధించిన స్నేహితులు కావచ్చు, ఇంకెవరైనా సన్నిహితులు ఉన్నారా అన్న కోణంలో ప్రస్తుతం అయితే పోలీసులు ఒకవైపు వాళ్ళ ఫోన్లను కూడా ట్రేస్ అవుట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ వాళ్ళు ఒకరే ఫోన్ వాడుతున్నారు. మిగతా వ్యక్తి ఏదైతే డమ్మీ ఫోన్ నెంబర్లు రోషన్ ట్రావెల్స్ లో కూడా నకిలీ వివరాలు నకిలీ ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చినట్టుగా పోలీసు అయితే గుర్తించారు. అయితే ఒకరి ఫోన్ నెంబర్ ఆధారంగా ప్రస్తుతం అయితే ట్రేస్ అవుట్ అయితే చేస్తున్నారు. సుచిత్ర వైపు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే గాలింపు చర్యలు అయితే 10 బృందాలు ప్రత్యేక బృందాలుగా విడిపోయి అయితే ప్రస్తుతం తనిఖీలు చేస్తున్నారు. ఆటో డ్రైవర్ దగ్గర నుంచి కీలకమైన సమాచారం కూడా పోలీసులు రాబట్టినట్లుగా అయితే తెలుస్తా ఉంది. మరి అలానే ఇప్పుడు నిందితులకు సంబంధించి పోలీసులు ఎటువంటి ఆధారాలు సేకరించారు? ప్రస్తుతానికి అయితే వాళ్ళు సికింద్రాబాద్ నుంచి ఇటు తిరుమలగిరి వైపు వెళ్ళిన సమయంలో అక్కడ చేంజ్ చేసినటువంటి బ్యాగ్స్ కావచ్చు, ఆ బట్టలను కూడా అన్నిటి కూడా ప్రస్తుతం అయితే పోలీసులు అయితే సేకరించారు. ఆ సేకరించినటువంటి వాటి ఆధారంగా ఇటు ఆ బ్యాగ్స్ ఎందుకు చేంజ్ చేశారు, డ్రెస్లను కూడా ఎందుకు చేంజ్ చేశారు అన్న కోణంలో ప్రస్తుతం సీసీ ఫోటోని కూడా అక్కడ పరిశీలిస్తున్నారు. తిరుమలగిరిలో అక్కడ వదిలేసిపోయినటువంటి ట్రాలీ బ్యాగ్ ఏదైతే ఉందో ఆ బ్యాగ్ ను కూడా ప్రస్తుతం పోలీసులు తీసుకున్నారు. దాని వైపు పరిశీలించడంతో పాటు చుట్టుపక్కల సీసీ ఫోటోని కూడా పరిశీలిస్తున్న పరిస్థితి అనుకోండి. వాళ్ళు సుచిత్ర వైపు అయితే వెళ్ళినట్టుగా పోలీసు అయితే అనుమానిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఆటో డ్రైవర్ అయితే అదుపులోకి తీసుకొని అయితే విచారిస్తున్నారు. ముఖ్యంగా ప్రస్తుతానికి ఇటు హైదరాబాద్ మొత్తాన్ని అలర్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. పోలీసులు ఎవరైతే అనుమానించిన వ్యక్తులు అవపడితే మాత్రం తప్పనిసరిగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, పోలీసులకు తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలి. ఎందుకంటే అత్యంత కిరాతకమైన ముఠ, డబ్బుల కోసం దేనికైనా తెగించే ముఠ. దీనికి సంబంధించిన ఇలాంటి అనుమానిత వ్యక్తులు ఇద్దరు ఎవరెక్కడ అవపడా కూడా తప్పనిసరిగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని అయితే ఒకవైపు పోలీసులు అయితే సూచిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఆటో డ్రైవర్ ని కూడా
అదుపులోకి తీసుకొని అయితే విచారిస్తున్న పరిస్థితి నెలకొంది. రైట్ అమర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.